బేస్తారం క్రిస్మస్, శుక్రవారం ఏమో బాక్సింగ్ డే, ఇక శనివారం ఒక్కనాడు సెలవు పెట్టుకుంటే అటెంక మళ్ళా ఆయితారం అంటే వరుసగా 4 రోజులు సెలవులు. అందుకే పబ్లిక్ అంతా ఇల్లు ఇడిచిపెట్టి టూర్ల బాట పట్టిర్రు. ఈ మోక పోతే మళ్ళా రాదన్నట్లు అట్లట్లా తిరగబోయిర్రు. మరి ఎక్కడెక్కడ జనం రద్దీ ఎట్లెట్లున్నదో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. గిరిజనులతోని కూడి మస్తు జోరు మీద ఆడుతుర్రు కదా టూరిస్టులు. పర్యాటకులు ఎగవడి బోంగా అరకులోయ పెద్ద అంగడి లెక్కనే మారింది. వరుస సెలవులని చెప్పి బండ్లు కట్టిన జనాలు అరకులోయ బొర్ర గుహల అసొంటి జాగలకు పోయి మస్తు ఎంజాయ్ చేసిర్రు. తెల్లారగట్ట మంచిగా పొగమంచు కురుస్తుంటే గా వాతావరణం చూసి మురిసి ముప్పందు అయ్యిర్రు. అట్లా అరకు మాటగడ వ్యూ పాయింట్ కాడికి పోయి ఎక్కడోళ్ళు అక్కడ గుట్టలల్లా గుబాలించిన మంచు కొండలను చూసుకుంటా మస్తు మురిసిర్రు. సెల్ఫీలు వీడియోలు తీసుకుంటా చక్కర్లు కొట్టిర్రు. అయితే బండ్లు అంతు పంతు లేకుండా వచ్చేటాళ్లకు హోటల్ రోడ్ల కాడ నుంచి సుంకరమెట్ట కాఫీ తోట దాకా శీతం బండ్లు జామ్ అయినాయి. దీంతో 2-3 కిలోమీటర్ల దూరంలోనే బండ్లు ఆపుకొని నడిచిపోయారు చాలా మంది. సెలవుల పూట పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిసి కూడా అధికారులు ఓ లైట్ బుగ్గల సౌలత్ చేయలేదు. అంతా శివన చీకటి ఉంది. ఆయన ఈ కొండల ప్రాంతంలో ఏమన్నా జరగకూడదు, జరిగితే ఎట్లా అని గరమయ్యారు కొందరు. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలున్న సోమశీలకు కూడా పర్యాటకులు పోటెత్తిర్రు. వీకెండ్ అని చెప్పి శీతం మంది పోయి పడవలల్ల షికార్లు చేసిర్రు. లలిత సోమేశ్వర గుడితో పాటు కాటేజీలు చూసి అటెంక స్పీడ్ బోటింగ్ ఇంకా లాంచీ ప్రయాణం చేసుకుంటా సంబరపడ్డరు. అయితే టికెట్ కౌంటర్ల ఆన్లైన్ పేమెంట్ సౌలత్ లేకపోవడే అస్సలు బాలేదంటారు చాలా మంది. ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్లే నడుస్తున్నాయి. అసొంటిది నగదు పైకం పెట్టి టికెట్ తీసుకోవాలంటే అందరితానా ఉండే కదా. జరగ్గా సౌలత్ ఏందో చేస్తే బోటింగ్ గిరాకీ ఇంకా పెరుగుతుంది, శీతం మంది వస్తారు అని సలహాలు ఇస్తున్నారు పర్యాటకులు. చూడాలి మరి ఇప్పటికన్నా గా సౌలత్ చేస్తారో లేదో.